I final year Craig's counter current extraction method. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? డిస్ డిస్టిలేషన్, స్టీమ్ డిస్టిలేషన్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఇవి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. క్రేగ్స్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. ఇక్కడ ఒక కాంపౌండ్ తీసుకుంటాం. కాంపౌండ్ యాక్వస్ లేయర్ అంటే ఇదేమో వాటర్, ఇదేమో ఆర్గానిక్ సాల్వెంట్. ఓకే, ఈ కాంపౌండ్ వాటర్లోనూ డిస్ట్రిబ్యూట్ అవుద్ది, ఆర్గానిక్ సాల్వెంట్లోనూ డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక సెపరేటింగ్ ఫనల్ తీసుకుని ఇక్కడ 2 సాల్వెంట్స్ ఉంటాయి. ఈ సెపరేటింగ్ ఫనల్లో 2 సాల్వెంట్స్ ఉంటాయి. ఏమిటంటే ఈ వాటర్, ఆర్గానిక్ సాల్వెంట్. ఒక కాంపౌండ్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఎక్కువగా ఆర్గానిక్ సాల్వెంట్లోనే డిస్ట్రిబ్యూట్ అవుద్ది, వాటర్లో తక్కువ డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే యాక్వస్ లేయర్ తీసుకుంటాం. యాక్వస్ లేయర్ సెపరేటింగ్ ఫనల్లోకి యాక్వస్ లేయర్ని తీసుకుని ఆ యాక్వస్ లేయర్కి ఆర్గానిక్ సాల్వెంట్ యాడ్ చేస్తాం. బాగా షేక్ చేసిన తర్వాత ఇది స్టేబుల్గా 2-3 మినిట్స్ స్టేబుల్గా ఉంచాలి. స్టేబుల్గా ఉంచిన తర్వాత ఈ యాక్వస్ లేయర్లో ఉన్న కాంపౌండ్ అంతా ఆర్గానిక్ సాల్వెంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బేకర్ పెట్టి దీన్ని రిసీవర్ అంటాం. ఆ ఆర్గానిక్ సాల్వెంట్ అంతా రిసీవర్లోకి తీసుకుంటాం. మరలా ఇంకా యాక్వస్ సొల్యూషన్ ఉంటుంది. ఆ యాక్వస్ లేయర్లోకి ఆర్గానిక్ సాల్వెంట్ని పాస్ చేస్తాం. మరలా బాగా షేక్ చేస్తాం. ఈ సెపరేటింగ్ ఫనల్ ఏముంటుంది? కాంపౌండ్ ఉంటుంది, యాక్వస్ లేయర్ ఉంటుంది, ఆర్గానిక్ సాల్వెంట్ ఉంటుంది. బాగా షేక్ చేసిన తర్వాత మరలా స్టేబుల్గా ఉంచుతాం. ఈ యాక్వస్ లేయర్లో ఉన్న కాంపౌండ్ అంతా ఆర్గానిక్ సాల్వెంట్లోకి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఓకే, ఈ యాక్వస్ లేయర్లో ఉన్న కాంపౌండ్ అంతా ఆర్గానిక్ సాల్వెంట్లోకి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తుంటే మొత్తం యాక్వస్ లేయర్లో ఉన్న కాంపౌండ్ అంతా ఆర్గానిక్ సాల్వెంట్లోకి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఓకే, ఇక్కడ KD ఈజ్ ఈక్వల్ టు CA/CB. దీని KD అంటే ఏంటంటే పార్టీషన్ కోఎఫిషియంట్ అంటాం, లేదా డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అంటాం. CA/CB. CA అంటే ఏంటంటే ఏ అనే సాల్వెంట్లో డిస్ట్రిబ్యూట్ అయిన కాంపౌండ్ కాన్సన్ట్రేషన్ బై B అనే సాల్వెంట్లో డిస్ట్రిబ్యూట్ అయిన కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్, అది CB. ఓకే, KD ఈజ్ ఈక్వల్ టు CA/CB. దీన్ని క్రేగ్స్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అంటాం. ఇందులో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఉంటుంది. ఓకే, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ తర్వాత చెప్పుకుందాం. ఈ క్రేగ్స్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే అడ్వాంటేజెస్ తక్కువ టైంలో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుద్ది. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుద్ది. లో టెంపరేచర్ దగ్గర ఈ ప్రాసెస్ చేయవచ్చు. అదవుతుందా? తక్కువ టెంపరేచర్ దగ్గర ఈ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ టైం అనేది తక్కువ తీసుకుంటుంది. ఓకే, ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్ కంప్లీట్గా ఆర్గానిక్ సాల్వెంట్లోనికి డిస్ట్రిబ్యూట్ అవుద్ది. అంటే మనకి ఇక్కడ ప్రొడక్ట్ అనేది పూర్తిగా యాక్వస్ లేయర్లో నుంచి ఆర్గానిక్ లేయర్లోనికి జంప్ అవుద్ది. యాక్వస్ లేయర్ అంటే వాటర్, ఆర్గానిక్ లేయర్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్, ఈథర్, ఎమిన్, ఎనిలిన్, ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్. వీటిని ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటాం. ఓకే,
ఇది క్రేగ్స్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ కూడా చెప్పుకున్నాం. ఇందులో అప్లికేషన్స్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ 3. అప్లికేషన్స్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ 3 అంటే Fe3 అంటాం. ఐరన్ 3 ఇందులో ఐరన్ 3ని ఏ విధంగా డిటర్మైన్ చేయాలి? చూడండి, ఒక సెపరేటింగ్ ఫనల్లో తీసుకుంటాం. ఈ సెపరేటింగ్ ఫనల్ యొక్క క్వాంటిటీ ఎంతంటే 100 ml క్వాంటిటీ కలిగిన సెపరేటింగ్ ఫనల్ని తీసుకున్నాం. ఈ సెపరేటింగ్ ఫనల్లో ఐరన్ 3 ఉన్న యాక్వస్ సొల్యూషన్ తీసుకుంటాం. దీనికి ఏమి యాడ్ చేయాలంటే 1% ఆక్సైమ్స్ని యాడ్ చేయాలి. ఏ ఆక్సైమ్స్ అంటే 1% 10 ml ఆఫ్ 1% సొల్యూషన్ ఆఫ్ ఆక్సైమ్ ఇన్ క్లోరోఫామ్ తీసుకుని బాగా షేక్ చేసి 2 minutes స్టేబుల్గా ఉంచాలి. అదవుతుందా? సెపరేటింగ్ ఫనల్లోని ఐరన్ 3 యాక్వస్ సొల్యూషన్ అంటే అందులో ఐరన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. దానికి ఏం యాడ్ చేయాలి? 10 ml ఆఫ్ 1% సొల్యూషన్ ఆఫ్ ఆక్సైమ్ అండ్ క్లోరోఫామ్ బాగా షేక్ చేసి 2 minutes స్టేబుల్గా ఉంచితే క్లోరోఫామ్ లేయర్లోకి సెపరేట్ అవుతుంది ఇది ఐరన్ 3 అనేది. ఇక్కడ క్లోరోఫామ్ని స్పెక్ట్రోఫోటోమీటర్ ద్వారా చూస్తే దాని యొక్క డెన్సిటీ 470 nm ఉంటుంది, నానోమీటర్. ఓకే, ఈ విధంగా ఐరన్ 3ని కాల్కులేట్ చేయవచ్చు. అర్థమైందమ్మా? ఒక సెపరేటింగ్ ఫనల్లో ఐరన్ 3 సొల్యూషన్ తీసుకుంటాం. దానికి ఏం యాడ్ చేస్తావు? 1% 10 ml ఆఫ్ 1% ఆక్సిజన్ సొల్యూషన్ క్లోరోఫాము యాడ్ చేస్తాం. ఐరన్ 3 కలిగిన సొల్యూషన్ అంటే ఐరన్ 3 అనేది క్లోరోఫామ్లోనికి సెపరేట్ అవుద్ది. దాని యొక్క ఆప్టికల్ డెన్సిటీ 470 nm ఉంటుంది. ఓకే, దీనికి ఒక గ్రాఫ్ గీస్తాం. గ్రాఫ్ గీస్తే కర్వ్ ఫామ్ అవుద్ది. అయితే ఆ కర్వ్ ద్వారా Fe3 ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నది అనేది కాల్కులేట్ చేయవచ్చు. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అందులో క్యాటియాన్ ఉంటుంది, యానియాన్ ఉంటుంది. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటే అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఈ మెథడ్లో అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఇందులో 2 ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ తీసుకుంటాం. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎలక్ట్రోడ్ అంటే ఒక పాజిటివ్ లేదా ఒక నెగిటివ్ ఉంటుంది. అవి ఎలక్ట్రోడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఉంది. జింక్ అనేది ఎలక్ట్రోడ్. జింక్ రాడ్ అనేది ఎలక్ట్రోడ్. ఎలక్ట్రోకెమిస్ట్రీలో వస్తుంది మీకు. జింక్ అనేది ఎలక్ట్రోడ్, జింక్ రాడ్ అనేది. జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ఎలక్ట్రోలైట్. ఓకే, జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్ని డిప్ చేస్తాం. అదేవిధంగా కాపర్ సల్ఫేట్లో కాపర్ రాడ్ని డిప్ చేస్తాం. ఇక్కడ కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్ అనేవి ఎలక్ట్రోలైట్. జింక్ రాడ్, కాపర్ రాడ్ అనేది ఎలక్ట్రోడ్స్. ఇక్కడ 2 ఎలక్ట్రోలైట్స్ సొల్యూషన్స్ తీసుకుంటాం. అందులో అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. అదవుతుందమ్మా? ZnSO4 CuSO4 ఉందనుకోండి, CuZn అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే, ఇందులో 2 టైప్స్ ఉన్నాయి ఎక్స్చేంజ్ మెథడ్లో. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో ఫస్ట్ది క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, సెకండ్ది యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఫస్ట్ది ఏంటంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. క్యాటయాన్ అంటే పాజిటివ్, యానియాన్ అంటే నెగిటివ్.
చూడండి ఇక్కడ క్యాటయాన్ ఎక్స్చేంజ్లో యానియాన్ ఎక్స్చేంజ్ తీసుకున్న అక్కడ రెజిన్ ఉంటుంది. రెజిన్ అంటే ఒక పిండి పదార్థం టైప్. ఓకే, ఇందులో సాలిడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. సాలిడ్ మ్యాట్రిక్స్లోని పాజిటివ్ మెటల్ ఆటంలో ఉన్న పాజిటివ్తో రియాక్ట్ అయ్యి ఎక్స్చేంజ్ అవుతాయి. క్యాటయాన్ సాలిడ్ H plus M plus gives rise to solid M plus H plus. ఇక్కడ చూడండి క్యాటయాన్స్ ఎక్స్చేంజ్ అయినాయి, అదవుతుందా? దీన్ని క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అదేవిధంగా యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఇక్కడ యానియాన్ ఎక్స్చేంజ్ అవుతాయి. యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్. యానియాన్ అంటే నెగిటివ్. Solid OH minus plus A minus gives rise to solid A minus plus OH minus. యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో యానియాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. సాలిడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. సాలిడ్ మ్యాట్రిక్స్లో క్యాటయాన్ ఉందనుకోండి, క్యాటయాన్ ఎక్స్చేంజ్ అవుతుంది. యానియాన్ ఉందనుకోండి, యానియాన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి సాలిడ్ OH మైనస్ ఏ మైనస్ అనేది సాలిడ్గా అటాక్ చేస్తాం, ప్లస్ OH మైనస్. ఈ సాలిడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇది ఒక రెజిన్. ఓకే, రెజిన్. అందులో యానియాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. అదేవిధంగా ఆ రెజిన్లోని క్యాటయాన్స్ కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. క్యాటయాన్ ఎక్స్చేంజ్ అయింది అనుకోండి, క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. యానియాన్ ఎక్స్చేంజ్ అయింది అనుకోండి, యానియాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. క్లాసిఫికేషన్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఇందులో స్ట్రాంగ్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంటుంది, వీక్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంటుంది, స్ట్రాంగ్ యానియాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంటుంది, వీక్ యానియాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం ఇవి.